3+3 = 5 అని బోర్డు మీద కుర్రాడు రాశాడు. సో మేడం అది చూసి 3+3 = 5 కాదురా 6 అని చెప్పి కరెక్ట్ చేస్తారు. సో వీడేం చేశాడు, అది ఎరేస్ చేసి 3+3 = 6 అని చెప్పి రాశాడు. ఇక్కడ మేడం చెప్పడం వల్ల 3+3 6 అవ్వలేదండి. ప్రపంచంలో ఎవడు చెప్పినా 3+3 = 6. దట్స్ అ మ్యాథమెటికల్ ట్రూత్. అలాగే ఎవడైనా కానీ వచ్చి పాజిటివ్గా ఆలోచించు అప్పుడే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్గా ఆలోచించావు అనుకో నెగిటివ్గా జరుగుతుంది అని చెప్పాడు అనుకోండి, అది వాడు చెప్పడం వల్ల జరగదు. అది ఆల్సో యూనివర్సల్ ట్రూత్. అది కూడా యూనివర్సల్ ట్రూతే. ఓకే, యద్భావం తద్భవతి. నువ్వు ఏమైనా ఉంటే జరుగుతుంది అంతే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు పాజిటివ్గా ఎలా ఉండాలి? డెఫినెట్గా నెగిటివ్ థాట్స్ వస్తాయి కదండి, రాకుండా ఉండవా? ఉంటాయి, డెఫినెట్గా వస్తాయి. సో నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్గా ఎలా కన్వర్ట్ చేయాలి అంటే కాన్షియస్గా అండ్ కన్సిస్టెంట్ కాన్షియస్ థాట్స్ అంటే బుద్ధిపూర్వకంగా మార్చాలి. ఇప్పుడు ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి, నో అలా కాదు, దీన్ని పాజిటివ్ థాట్గా బుద్ధిపూర్వకంగా మనం మార్చుకోగలిగితే డెఫినెట్గా నెగిటివ్ థాట్స్ పాజిటివ్గా మారడం జరుగుతుందండి. రైట్. సో ఇలా మీ యొక్క మైండ్ సెట్ ఇంకా ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అన్నటువంటి థాట్స్ ఆలోచనలు మీకుంటే ఫాలో మీ. థ్యాంక్ యూ.